నమస్తే. హైదరాబాద్‌లో డ్రగ్స్ ఎంత కట్టడి చేద్దామనుకున్నా ఎక్కడో ఒక దగ్గర డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయన్నమాట. సో, రీసెంట్‌గా చూసుకుంటే రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని చెప్పేసి పక్కా సమాచారంతో పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టగా అంటే ఆ హోటల్ పైన దాడి చేయగా సో, డ్రగ్స్ దొరికిపోయినాయన్నమాట. సో, వీటితో పాటు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్న 10 మంది వరకు పైన కూడా కేసు నమోదు చేసి సో, ఇందులో ప్రధానంగా చూసుకుంటే మంజిరా మాల్ ఓనర్ వివేకానంద ఉండడం గమనార్థం. అలాగే షేర్లింగంపల్లికి సంబంధించిన బీజేపీ నాయకుడి కొడుకు కూడా దొరకడం ఇదొక సంచలనం అని చెప్పొచ్చు. సో, ఇందులో చూసుకుంటే రీసెంట్‌గా డైరెక్టర్ క్రిష్ పేరు కూడా ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేశారు. అండ్ ఇలాగే యూట్యూబర్స్ ఎవరు చూసినా సరే చాలా వరకు ఏ డ్రగ్స్ కేసులో చూసుకున్నా సరే ఇటు సినీ పరిశ్రమకి ఎవరో ఒకళ్ళు లింకప్ అయి ఉండడం చాలా పెద్ద గమనార్థం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసుకుంటే లాస్ట్ టైం కూడా చాలా వరకు డ్రగ్స్ కేసులో మాక్సిమం సినీ వ్యక్తులే ఉన్నారనమాట. అటు చూసుకుంటే పూరి జగన్నాథ్ గానీ, చార్మి గానీ, ఇటు నంది గానీ, సో నవదీప్ గానీ సో ఇట్లా చూసుకుంటే చాలా వరకు సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో రీసెంట్‌గా ఈ రాడిసన్ డ్రగ్ కేసులో కూడా సో ఏదైతే పార్టీ జరుగుతుందో సో అక్కడ కూడా డైరెక్టర్ క్రిష్ కూడా నిన్న వెళ్ళడం జరిగింది. సో తను కూడా ఎఫ్ఐఆర్‌లో తన పేరు నమోదు చేసి సో విచారణ జరిపితే సో తను అవును అక్కడ హోటల్‌కి వెళ్ళాను. కానీ నేను ఎలాంటి డ్రగ్స్ కన్జ్యూమ్ చేయలేదు. సో ఎవరైతే అటు బిజినెస్ ప్లాన్ సంబంధించి లేకుంటే ఏదైతే మంజిరా మాల్ ఓనర్ ఉన్నాడో సో అతన్ని మాట్లాడడానికి ఆయన ఫ్రెండ్స్ వచ్చిర్రు. సో ఫ్రెండ్స్‌ని కలవడానికి మాత్రమే వెళ్ళాను. సో ఎలాంటి డ్రగ్స్ కూడా నేను కన్జ్యూమ్ చేయలేదని చెప్పారు. కానీ పోలీసుల విచారణలో ఇటు చూసుకుంటే మంజిరా మాల్ ఓనర్ గాని బీజేపీ నాయకుడి కొడుకు కానీ సో వాళ్ళపైన టెస్టులు జరిపినాక వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి రుజువు అయిపోయిందనమాట. సో వీళ్ళపైన కేసు నమోదు చేశారు. వీటితో పాటు 8వ వ్యక్తిగా ఇటు డైరెక్టర్ క్రిష్ పేరు కూడా నమోదు చేయడం జరిగింది. సో అలాగే చూసుకుంటే ఇటు ఫేమస్ యూట్యూబర్స్ అండ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన లిషి గణేష్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో అండ్ శ్వేతాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు గతంలో చూసుకుంటే కూడా లిషి గణేష్ యొక్క సోదరి కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. సో అప్పుడు కూడా సేమ్ ఇలాగే డ్రగ్ కేసులో సో ఇప్పుడు కూడా ఇలా రెండోసారి అంటే వాళ్ళ చెల్లెలు కూడా ఇలా అరెస్ట్ అవ్వడం అని చెప్పేసి చాలా వరకు సంచలనం రేపుతుంది ఈ కేసు పైన. సో చూసుకుంటే చాలా వరకు చూసుకుంటే డ్రగ్స్ కేసు ఎంత నిర్మూలించుదామని చెప్పేసి నార్కోటిక్స్ పోలీస్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే ఎక్కడో ఒక దగ్గర డ్రగ్స్ పార్టీస్ జరుగుతున్నాయి. సో పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్ పైన నిన్న పోలీస్ అధికారులు దాడి చేశారు. సో ఇక్కడ 3 రోజుల నుంచి కంటిన్యూగా డ్రగ్స్ పార్టీ జరుగుతుంది. సో ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ ఆ మత్తులో మునిగి తేలుతున్నట్టు సమాచారంతో పోలీసులు దాడి చేశారు. సో అందులో డ్రగ్స్ పెడ్లర్ అండ్ అలాగే ప్రముఖ వ్యాపారవేత్త ఇటు కేదార్నాథ్ కానీ ఇటు మంజిరా మాల్ డైరెక్టర్ అయిన వివేకానంద కానీ ఇటు బీజేపీ నాయకుడి కొడుకు కానీ సో వీళ్ళందరినీ అందరినీ పోలీసు వాళ్ళపైన కేసు నమోదు చేసి సో ఇప్పటికి కొంతమంది అరెస్ట్ కూడా చేసి ఎఫ్ఐఆర్ కాపీలో సో వీళ్ళ పేర్లు కూడా నమోదు చేసి విచారణ కూడా చేసుకోరు. సో రీసెంట్గా క్రిష్ పేరు కూడా నమోదు చేయడం చాలా వరకు సంచలనం వ్యక్తుంది. సో ఇటు చూసుకుంటే అటు ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఇటు టాలీవుడ్ కానీ ఎవరో ఒక సెలబ్రిటీస్ మాత్రం అందులో ఉన్నాయి. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఇటు గంజాయి కేసులో కూడా షణ్ముఖ్ తన డిప్రెషన్లో ఉన్న సో ఆ కారణంగా నేను గంజాయి సేవిస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్లా చూసుకుంటే ఎవరు చూసుకున్న సెలబ్రిటీలు చాలా వరకు అయితే మత్తులకు బానిసలు అవుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో వీళ్ళపైన ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సరే ఇలాంటి స్టార్ హోటల్స్ ఈ డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీ అని ఏదో ఒక పార్టీ అని చెప్పేసి ఇలా డ్రగ్స్ విచ్చలవిడిగా యూజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సో హైదరాబాద్లో డ్రగ్స్ అని పదం వినిపించదు అని చెప్పేసి చాలా పటిష్టంగా ప్లాన్ చేశారు. సో ఈ ప్లాన్లో భాగంగానే సో చాలా వరకు ఇప్పటివరకు డ్రగ్స్ని కూడా పట్టుకుంటారు. సో ఎక్కడ పట్టుకున్నా ఎన్నిసార్లు పట్టుకున్నా సరే మళ్ళీ దొరుకుతూనే ఉన్నాయి. సో ఈసారి చూడాలన్నమాట అంటే ఈ విచారణ అంటే కంప్లీట్గా అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే స్టార్టింగ్ రూట్స్ నుంచి పట్టుకుని వచ్చిన పోలీస్ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇది రాడిసన్ హోటల్ యొక్క డ్రగ్స్ కేసు పరిస్థితి. సో ఇట్లా ఎవరైనా సరే నెక్స్ట్ ఏ స్టార్ హోటల్ అయినా సరే ఒకవేళ డ్రగ్స్ కేసులు కానీ ఇలాంటి ఏదైనా దొరికితే మాత్రం కంపల్సరీ హోటల్ సీజ్ చేస్తామని చెప్పేసి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసి